ఓపెన్ టాక్కి స్వాగతం. బీటెక్ రవి మరొకసారి సంచలన ఆరోపణలు అయితే చేశాడు. మనకు తెలుసు పులివెందులు అంటే అటు జగన్మోహన్ రెడ్డి ఎలా గుర్తొస్తాడో ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టబోయే బీటెక్ రవి కూడా అందరికీ గుర్తొస్తాడు. అలాంటి బీటెక్ రవిని అడ్డు తొలగించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి గత కొద్ది రోజులుగా విమర్శలు వస్తున్నాయి. మనకు తెలుసు గతంలో కూడా బీటెక్ రవిని కిడ్నాప్ చేసి హతమార్చాలనే ప్లాన్ చేశారని, చివరికి మీడియా కంటపడటంతో దాన్ని అరెస్టుగా మార్చారని చెప్పి ఇదే బీటెక్ రవి అరెస్ట్ అయ్యి వచ్చిన తర్వాత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు బీటెక్ రవి నా ప్రాణానికి ఏం జరిగినా దానికి జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డినే బాధ్యత వహించాలని మరొకసారి సంచలన ఆరోపణలు చేశారు. దానికి ప్రధాన కారణం బీటెక్ రవికి ఉన్నటువంటి భద్రతా సిబ్బందిని ప్రభుత్వం తొలగించడమే. ఇప్పటి వరకు బీటెక్ రవికి భద్రతా సిబ్బంది ఉండేది, అతను ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు, మనందరికీ తెలిసిన విషయమే గతంలో. సో ఆ భద్రతా సిబ్బందిని ఎప్పుడైతే ప్రభుత్వం ఉపసంహరించుకుందో దాంతో బీటెక్ రవి మీద మరొకసారి అఘాయిత్యానికి పాల్పడే ప్రమాదం ఉందని చెప్పి వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బీటెక్ రవి ప్రెస్ మీట్ పెట్టి మరి దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇప్పుడు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని ఉపసంహరించింది, ఓకే. బట్ రేపటి రోజున బీటెక్ రవి అనే వ్యక్తికి చిన్న గాయమైనా దానికి జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డినే బాధ్యత వహించాలా? ఎందుకనంటే నేను జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేయబోతున్నాను కాబట్టి నన్ను ఏదైనా చేయొచ్చు. ఇప్పటికే నా మీద ఒకసారి కుట్ర పన్ని విఫలయత్నం చేశారు కాబట్టి నాకు ఏం జరిగినా వాళ్ళే బాధ్యత వహించాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి సంచలన ఆరోపణలు చేశారు. ఇవి పులివెందుల్లోనే కాదు కడప మొత్తం కూడా ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఒక సంచలనంగా మారాయి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డికి పులివెందులలో బీటెక్ రవి ధీటుగా పోటీ ఇస్తున్నాడు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే తెలుగుదేశం పార్టీ మరింత బలపడిందని చెప్పి ఇటీవల సర్వేలు చెబుతున్నాయి. మొన్న జగన్మోహన్ రెడ్డి ఆత్మీయ సమావేశంలోనే సింహాద్రిపురంలో అసలు మనకి ఈసారి మెజారిటీ రాదు, తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తుందని చెప్పి సొంత పార్టీ నేతలే జగన్మోహన్ రెడ్డికి కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. సో ఇలాంటి నేపథ్యంలో బీటెక్ రవి గన ఉంటే మన ఆటలు సాగవనే ఉద్దేశంతో బీటెక్ రవి మీద ఏదో భారీ కుట్ర చేస్తున్నట్టుగా అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతోనే తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కూడా ఒక రీజన్ ఉంది. మొన్న ఈ మధ్యన దాదాపు ఒక నెల రోజుల క్రితం బీటెక్ రవిని మార్గమధ్యంలో పులివెందులు వెళుతున్న మార్గమధ్యంలో సిటీకి వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మఫ్టీలో వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ గన్మ్యాన్ని పక్కనున్న భద్రతా సిబ్బంది వీళ్ళందరినీ కూడా డ్రైవర్ని అందరినీ వదిలేసి మన బీటెక్ రవిని మాత్రమే తీసుకెళ్ళడం జరిగింది. ఎక్కడికి తీసుకెళ్లారు అనేది ఎవరికీ తెలియని విషయం. తర్వాత బీటెక్ రవి కిడ్నాప్ అయ్యాడనే వార్త సోషల్ మీడియాలోను న్యూస్ ఛానల్స్లోనూ రావడంతో అలర్ట్ అయిన పోలీసులు ఇది వాళ్ళ మెడకు చుట్టుకుంటుందని చెప్పి తర్వాత దీన్ని కేసుగా మార్చే ప్రయత్నం చేశారు. స్టేషన్కి తీసుకెళ్లి అరెస్టు కింద చూపించారు. కానీ ఆ రోజు అరెస్టు చేసే ఉద్దేశం పోలీసులకు లేనే లేదు. ఆ రోజు బీటెక్ రవిని హతమార్చడానికి ప్లాన్ గీశారని చెప్పి ఇటీవల ఒక బీజేపీ నేత కూడా బీటెక్ రవిని కలిసి వచ్చిన తర్వాత సీఎం రమేష్ కలిసి వచ్చిన తర్వాత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బీటెక్ రవిని చంపడానికి విఫలయత్నం చేశారు కానీ కుదరక బీటెక్ రవిని అరెస్ట్ కింద చూపారని చెప్పి సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యం చేశారు. అలాగే బీటెక్ రవి అరెస్ట్ అయ్యి వచ్చిన తర్వాత కూడా ఏం జరిగింది అనేది స్పష్టంగా చెప్పాడు. వ్యాన్లో తిప్పి చివరికి మాస్క్ వేసి గన్ షాట్ పాయింట్లో గన్ పెట్టి బెదిరించారు. నీకు బ్రతకాలని లేదా, జగన్మోహన్ రెడ్డినే ఢీకొంటావా, ఎందుకు నీకు ఈ రాజకీయాలు, నువ్వు బతుకుంటే కదా జగన్మోహన్ రెడ్డితో పోటీ పడటానికి అని చెప్పి నన్ను బెదిరించారు అని చెప్పి స్వయంగా బీటెక్ రవినే చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యలన్నీ కూడా పులివెందుల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. అసలే వివేక హత్య కేసు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయినమాట వాస్తవం. అది పులివెందుల్లోనే కాదు కడప జిల్లా మొత్తం కూడా దాని ప్రభావం ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ బీటెక్ రవి మీద హత్యాయత్నం జరిగింది, తీవ్ర ప్రయత్నం చేశారని చెప్పి ఏదైతే ఒక వార్త వచ్చిందో అది మరొకసారి కలవరపాటుకు గురి చేసింది. వివేక హత్య కేసును మరొకసారి గుర్తుకు తెచ్చిన పరిస్థితి. గతంలో వివేకాన్ని కూడా రాజకీయంగా అడ్డున్నాడు కాబట్టి, ఎంపీ సీటుకు అడ్డున్నాడు కాబట్టి తొలగించారనేది సిబిఐ వాదన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అడ్డుగా ఉన్నాడని చెప్పి బీటెక్ రవిని కూడా ఏమైనా తొలగించే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అందుకని ఎందుకు ఉపసంహరించారో దాని మీద ఇప్పటివరకు కూడా స్పష్టమైన సమాచారం లేదు. అందులోనూ ఎలక్షన్ కరెక్ట్గా 2-3 నెలల ముందు మాత్రమే సెక్యూరిటీ సిబ్బందిని విరమించడం పట్ల తీవ్ర అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతంలో ఒకసారి ప్రయత్నం చేయటం, ఇప్పుడు సెక్యూరిటీ సిబ్బందిని తొలగించడం, ఇవన్నీ కూడా పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డిని బీటెక్ రవి చాలా బలంగా ఢీకొంటున్నాడు. పులివెందుల ప్రాంతంలో జగన్ రెడ్డితో పోలిస్తే వేగంగా దూసుకెళ్తున్నాడు. సో ఇదే బీటెక్ రవి ప్రాణాల మీదకి తెచ్చిందని చెప్పి ప్రాణాల
మీదకు తెస్తుందని చెప్పి చాలామంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీని మీద పోలీసు ఉన్నతాధికారులు కూడా తక్షణమే స్పందించాలా. ఎందుకంటే బీటెక్ రవి అనే వ్యక్తికి ఆ థ్రెట్ ఉందనే విషయం అందరికీ తెలిసిన విషయం. ఆల్రెడీ మొన్న కూడా కిడ్నాప్ జరిగిందని చెప్పి స్వయంగా ఆయనే చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా భద్రతా సిబ్బందిని ఉపసంహరించడం అంటే ఇది ఒక కుట్రలో భాగంగానే కనపడుతుంది. ఇందులో జగన్మోహన్ రెడ్డి పేరే కాదు, భారతీరెడ్డి పేరును కూడా బీటెక్ రవి ఉచ్చరించారు. ఇక ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మీద ఆ బీటెక్ రవి మరి కొన్ని కామెంట్స్ కూడా చేశాడు. నేను జగన్మోహన్ రెడ్డినే నమ్ముకుని ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా పులివెందుల్లోనే పోటీ చేయాలా, నేను జగన్మోహన్ రెడ్డి మీదే పోటీ చేయాలా, ఒకవేళ భయపడి ఏదన్నా జమ్మలమడుగో కమలాపురమో పారిపోతాడేమో జగన్మోహన్ రెడ్డి, దయచేసి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎటు వెళ్ళొద్దు, నేను నీ మీదే పోటీ చేస్తానని చెప్పి బీటెక్ రవి కొన్ని చలోక్తులు కూడా వేయటం జరిగింది. ఎందుకంటే ఇటీవల అభ్యర్థులను ఇటు అటు మారుస్తున్నాడు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందులు వదిలేసి ఏ కమలాపురమో జమ్మలమడుగో వెళ్తాడని చెప్పి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పోటీ చేయడు అని చెప్పి సెంట్రల్ పార్టీ నేతలే చెప్తున్నారు. ఎందుకంటే మన ఆత్మీయ సమావేశంలో పార్టీలందరూ కూడా బల్లగుద్దినట్టుగా ఈసారి మనం గెలవడం కష్టమేనని చెప్పి జగన్మోహన్ రెడ్డికి స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీ మారితే బెటర్ ఏమోనన్న ఆలోచనకు జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టుగా ఊహాగానాలు వచ్చాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డిని దయించి ఏ కాన్స్టిట్యున్సీకి మారొద్దు, కేవలం నువ్వు పులివెందుల్లోనే పోటీ చేయి, నీ మీద నేనే పోటీ చేస్తానని చెప్పి బీటెక్ రవికి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ నేతలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. బీటెక్ రవి మీద గతంలో అటాక్ జరగటం, అదే సమయంలో ఇప్పుడు సెక్యూరిటీ సిబ్బందిని తొలగించడం అనేది కుట్రలో భాగమే. అందులోనూ జగన్మోహన్ రెడ్డి నైజం తెలిసిన వాళ్ళు, గత 4 ఏళ్లుగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూసిన వాళ్ళు తీవ్రంగా అనుమాన పడే పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా అయితే ప్రజాస్వామ్యబద్ధంగా అయితే కేవలం రాజకీయంగానే ఎదుర్కొంటారు. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి రాజకీయాలను అడ్డు తొలగించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. సో ఆ విషయం బహిరంగ సత్యమే. అందుకనే జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలి. ఎందుకు బీటెక్ రవికి ఉన్న భద్రతా సిబ్బందిని తొలగించారు, ఎవరు తొలగించమని ఆదేశాలు ఇచ్చారు, అది కూడా ఎన్నికలకు కొద్ది రోజుల ముందే తొలగించడం వెనుకున్న రహస్యం ఏంటి? పైగా ఇటీవల బీటెక్ రవి కొన్ని సంచలన ఆరోపణలు చేసిన తరువాత కూడా భద్రతా సిబ్బందిని తొలగించడం, మొన్న చెప్పాడు పాయింట్లో గన్ పెట్టి బెదిరించారు నన్ను చెప్పి ఆల్రెడీ బీటెక్ రవి ఇప్పటికే చెప్పున్నాడు. సో ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఉపసంహరించారంటే దీని వెనక ఏదో భారీ కుట్ర జరుగుతున్నట్టుగానే అనుమానం కలుగుతుంది. అందుకనే బీటెక్ రవి ముందుగానే నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ చిన్న హాని తలపడినా దానికి జగన్ రెడ్డే బాధ్యత వహించాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మరి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. దీన్ని టీడీపీ నేతలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. తక్షణమే బీటెక్ రవికి భద్రతను అవసరమైతే పెంచాలి, తీసేయడం కాదు, ఉన్న భద్రతకు అడిషనల్గా అవసరమైతే భద్రత పెంచాలి. ఎందుకంటే బీటెక్ రవి పోటీ చేయబోయే వ్యక్తి స్వయానా ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీటెక్ రవి ప్రాణానికి ఏదైనా జరగవచ్చు, ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఖచ్చితంగా బీటెక్ రవికి వెంటనే భద్రతను పునరుద్ధరించడంతో పాటు అడిషనల్గా కొద్దిగా భద్రతను కూడా కల్పించాలని చెప్పి ఈరోజు టీడీపీ నేతలు అయితే గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా బీటెక్ రవి ఈరోజు నా ప్రాణానికి ఏదైనా జరిగితే జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి బాధ్యత వహించాలంటూ ప్రెస్ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలు అనేవి ఇప్పుడు పులివెందులలోనే కాదు కడప రాష్ట్రం మొత్తం కూడా సంచలనంగా మారాయి. మరి దీని మీద వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు, పోలీసు అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.